డిఎస్సిలో క్రీడాకారుల కోటాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ జూడో సంఘం తీవ్ర స్థాయిలో స్పందించింది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ నామిశెట్టి మాట్లాడుతూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఆర్కే పురుషోత్తం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినా ఆర్ బ్యాంక్కి వెళ్ళినా వ్యవస్థకి వెళ్ళినా మేము రికార్డెడ్ పర్సన్స్, అందుకే మా రిజిస్టర్డ్ నెంబర్తో సహా మేము రిజిస్టర్డ్ మెంబర్స్. స్టిల్ ఇవాళ మీరు వెబ్సైట్ ఆఫ్ ఇండియా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెక్ చేసుకుంటే ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ఇండియా. ఈ స్థాయిలో మేము పనిచేస్తూ అకాడమీలు పెట్టి అనేక విధాలుగా కష్టపడుతూ పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ ఏ సపోర్టు లేకపోయినా నడిపించుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కష్టపడి ఆడుకున్న క్రీడాకారులని వాళ్ళు దొంగలని, ఫోర్జరీలని వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ఇతని మీద క్రిమినల్ కేసులకు రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నాడు. ఒక్క క్రీడాకారుడు వచ్చి ఈయనకి ఏమైనా కంప్లైంట్ చేశాడా నాకు అన్యాయం జరిగిందని? ఎక్కడా కంప్లైంట్ లేదు. ఉన్న ఉద్యోగాలే ఫుల్ఫిల్ అవ్వలేదు. స్పోర్ట్స్ కోటా 48 ఫుల్ఫిల్ అవ్వక వెళ్ళిపోయింది. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు. ఈ రోజున మా పత్రికా విలేకరులందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వెంకట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పురుషోత్తం అనేటువంటి ఒక క్రిమినల్ గురించి. ఆ క్రిమినల్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు మా జూడో అసోసియేషన్ నుంచి ఎలిమినేట్ చేయబడిన వాళ్ళు, శాశ్వతంగా అసోసియేషన్ నుంచి బయటికి వెలివేయబడిన వాళ్ళు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని క్రీడాకారుల యొక్క జీవితాన్ని ఇబ్బంది పడే విధంగా, వాళ్ళని నాశనం చేసే విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, రీల్స్ పెడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుట్లో సి కిరణ్ కుమార్ అనే చిత్తూరు చెందినటువంటి వ్యక్తి అతను మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ ఇతను ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడమే ఇతని పని. ఓకే, జూడో అసోసియేషన్ తప్పు చేసింది అను విమర్శించు, శాప్ ఫ్రాడ్ అంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రాడ్ అంట, విజిలెన్స్ ఫ్రాడ్ అంట, డిపార్ట్మెంట్ ఫ్రాడ్ అంట. వీడొక్కడే పత్తిత్తు. ఇతను వైసీపీ గవర్నమెంట్లో చాలా పదవులు కూడా అనుభవించున్నాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతని యొక్క మోటివ్ ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ బురద చల్లడమే. దాని ఉద్దేశంగా వాడు క్రీడాకారులు నాశనం అయిపోయినా వాడు పట్టించుకోడు, క్రీడా సంఘాలు వాడిపోయినా పట్టించుకోడు. అటువంటి దుర్మార్గుడిని సైబర్ క్రైమ్ కింద అరెస్ట్ చేసి ఇటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కేసులు ఫైల్ చేసి వీళ్ళకి క్రీడా సంఘాలకు కానీ క్రీడాకారులకు కానీ వ్యవస్థకు కానీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.